గుక్కెడు నీళ్లు దొరకని గిరిజన గ్రామాల దీనా కాద ఇది. మండుటెండలో 1/2 కిలోమీటర్ నడిస్తే తప్ప బిందెడు నీళ్లు దొరకవు. చిన్న పెద్ద రోజు నీళ్ల కోసం ఇలాంటి కష్టాలు పడాల్సిందే. తీరా అంత దూరం వెళ్లినా అక్కడ కూడా క్యూలో నిలబడి తాడు సాయంతో కిందకి దిగి ఒక్కో బిందె నింపి బయటకు తెచ్చుకోవడమే. వేసవికాలం మొదలవటం ఆలస్యం. అంతులేని నీళ్ల కష్టాలు భరించాల్సిందే. మిషన్ భగీరథ నీళ్లు ఒకరోజు వస్తే 4 రోజులు రాని దయనీయ స్థితిలో ఉన్న ఏజెన్సీ ప్రజల నీటి కష్టాలివి. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలన్న స్పృహ కూడా నాయకులకు అధికారులకు లేదక్కడ. దాహం దాహం దాహం, నీళ్ల కోసం మైళ్ల దూరం, మురికి నీళ్లు తప్ప దొరకని దీనస్థితి. ఇది ఏజెన్సీలో త్రాగునీటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఎండలు ముదిరిపోతున్నప్పుడే ఏజెన్సీ ప్రాంతాల్లో గొంతు తడుపుకునేందుకు ఆదివాసీలు ఇన్ని కష్టాలు పడుతున్నారు. బోర్లు కూడా ఎండిపోయి బురద నీరు మాత్రమే బయటకొస్తోంది. వాడుకోవడానికి కూడా పనికిరానంత మురికి నీరు అది. అందుకే ఇదిగో ఇలా బిందెలు, క్యాన్లు, బాటిల్స్ పట్టుకుని చిన్నా పెద్ద కలిసి బారులు తీరి వెళ్తున్న ఈ దయనీయమైన దృశ్యాలను ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్రలో 99 టీవీ కెమెరా కంటపడ్డాయి. ఎవరిని కదిలించినా అవే నీళ్ల కష్టాలు, కన్నీళ్ల కథలు. మా ఊరు గ్రామము చింతకర్ర. నా పేరు సంగీత. ఎందుకంటే సార్ మాకు బాగా దూరంకి వెళ్ళి రావాలి నీళ్ళ కోసం. ఇక్కడికి వస్తే బాగా మురికి నీళ్ళు ఉంది. దీనికి చూస్తే తాగబుద్ధి కాదు. మా చిన్న చిన్న పిల్లలను కూడా మేము తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఎట్లంటే మాకు కూడా చిన్న పిల్లలు కూడా ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు లేకుంటే వస్తారు. ఇక్కడ పడతారో ఏమో అని భయము. ముందే ఊర్లో నీళ్ళు లేదు తాగడానికి. ఇంత దూరం 1/2 కిలోమీటర్ దూరం ఉంది సార్ రావాలంటే. నీళ్ళు మేము తాగుతున్నాం సార్. జ్వరాలు ఇవి సర్దిలు దగ్గులు వస్తున్నాయి సార్. మురికి నీళ్ళు తాగి మాకు చిన్న పోనకాళ్ళకు కూడా పెద్దలకు కూడా ఇవి బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకు నీళ్ళు రావాలా సార్. ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించలేరు. పెద్దలు లీడర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అవు మీకు నీళ్ళు ఇస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు, వెళ్ళిపోతారు సార్. బోరు నీళ్లకు కూడా నోచుకొని ఆ ఊళ్ళ జనం 1/2 కిలోమీటర్ నడిచి వెళ్లాల్సిందే. తీరా అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కరుగా బావిలోకి దిగి నీళ్లు తెచ్చుకునే పద్ధతి చూస్తే భయంతో కళ్ళు తిరగాల్సిందే. బిందె బిందెకు వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తే ఆదివాసీల దుర్భర జీవితాలు పీడకలల్లా మనల్ని వెంటాడుతాయి. ఆ నీళ్లు కూడా వాళ్లకు రకరకాల వ్యాధులు తెచ్చిపెడుతున్నాయి. బాగా మురికి నీళ్ళు ఉన్నది సార్. ఇది తాగాలంటే తాగబుద్ధి కాదు సార్. మన అర్ధ కిలోమీటర్ నుంచి మేము నడుచుకుంటూ వచ్చి ఒకళ్ళు దిగి వాళ్ళకి చెందుకొని మేము బిందెలు పోస్తున్నాం సార్. ఆడోళ్ళు చిన్న చిన్న పొరగాళ్ళు తెచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోతుండ్రు సార్. ఎందుకంటే మాకు బాగా తాగడితే నీకు ఇబ్బంది ఉన్నది సార్. ఏదైనా కానీ ఒక బోరు శాంక్షన్ ఇప్పించగలరని మనము కోరుతున్నాం సార్. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని ఆశపడితే అది కూడా ఎండమావిగానే తయారైంది. ఒకరోజు వస్తే 4 రోజులు బంద్. కనీసం ఆ నీళ్లైనా రోజు వచ్చేట్టు చేస్తే కష్టాలు గట్టెక్కినట్టే అంటున్నారు ఆ ఊరి మహిళలు. మిషన్ భగీరథ నీళ్ళు ఒక్కరోజు వస్తాయి కానీ సార్ 4 రోజులు గ్యాప్ అయితే వస్తలేదు. అది మాకు కూడా రోజు రావాలి సార్ మిషన్ భగీరథ నీళ్ళు. ఇది ఈ ఒక్క ఊరి కథ కాదు. ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఊళ్ళో చూసినా ఇదే పరిస్థితి. మిషన్ భగీరథ నీళ్లు అందించకపోగా తాత్కాలికంగా ట్యాంకర్తోనైనా నీళ్లు అందించాలన్న స్పృహ అక్కడి నాయకులకు గాని అధికారులకు గాని లేదు.